విస్పరింగ్ పైన్స్ అంచున ఉన్న ఒక విచిత్రమైన పట్టణంలో లీలా, ఆలివర్, మియా మరియు వారి ఉల్లాసభరితమైన కుక్కపిల్ల స్పార్క్ అనే ఊహాజనిత పిల్లల సమూహం నివసించింది. ఒక ప్రకాశవంతమైన వేసవి రోజు పిల్లలు ఒక పచ్చిక భూమిలో విహారయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మిక రహస్యాలను కలిగి ఉంటారు. గడ్డి మైదానం, బంగారు సూర్యకాంతిలో స్నానం చేసి, అడవి పువ్వులతో నిండి ఉంది. ఇది వారి సాహసానికి సరైన ప్రదేశం. పాటల పక్షుల రాగాలతో గాలి హమ్ చేసింది, మరియు ఒక మృదువైన గాలి మంత్రముగ్ధులను చేసే వాగ్దానాన్ని తీసుకువెళ్ళింది. పిల్లలు తమ రంగురంగుల దుప్పట్లను విప్పుతున్నప్పుడు స్పార్క్ అపరిమితమైన ఉత్సాహంతో అతని తోక ఊపుతూ చుట్టూ తిరిగాడు. పిల్లలకు తెలియకుండానే వారి సాధారణ పిక్నిక్ దుప్పట్లు ఒక మాయా రాజ్యానికి దాచిన పోర్టల్ను దాచిపెట్టాయి. వారు తమ శాండ్విచ్లను ఆస్వాదించడానికి మరియు నవ్వు పంచుకోవడానికి కూర్చున్నప్పుడు వారి క్రింద భూమి మెరుస్తూ ప్రారంభమైంది. పచ్చిక భూమి ఒక అతీంద్రియ ప్రకృతి దృశ్యంగా రూపాంతరం చెందింది. ఇది విస్పర్స్ ఫారెస్ట్కు దారితీసే మార్గాన్ని వెల్లడిస్తుంది. ప్రదేశం పురాతన కథలలో మాత్రమే చెప్పబడింది. పిల్లలు అసాధారణ సంఘటనల గురించి తెలియదు, విచిత్రమైన సంఘటనలను గమనించారు. ఎగిరి గంతేసే సీతాకోకచిలుకలు చిన్న చిన్న సందేశాలను తీసుకువెళుతున్నట్లు అనిపించాయి, మరియు రస్టనింగ్ ఆకులు చాలా గ్రహణశక్తి ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలిగే రహస్య చిక్కులను గుసగుసలాడుతున్నాయి. స్పార్క్ మాయాజాలాన్ని గ్రహించి ఆనందంగా మురిగింది. పిల్లలను గడ్డి మైదానంలో దాచిన ప్రవేశానికి దారితీసింది. వారి దృష్టిలో ఉత్సుకతతో పిల్లలు పోర్టల్ ద్వారా స్పార్క్ను అనుసరించారు. వాస్తవికత ఫాంటసీతో ముడిపడి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్ వారికి అందమైన ఆకులతో అలంకరించబడిన మహోన్నతమైన చెట్లతో మరియు తుమ్మెదలు యొక్క మృదువైన మెరుపు నుండి రూపొందించబడిన ప్రకాశించే మార్గాలతో వారిని స్వాగతించింది. తలతలలాడే అంగీతో స్నానం చేసిన ఒక రహస్య వ్యక్తి నీడల నుండి బయటపడ్డాడు. యువ ప్రయాణికులారా, స్వాగతం. ఆ వ్యక్తి తనను తాను అడవికి పురాతన సంరక్షకుడిగా వెల్లడించాడు. లోపల ఉన్న రహస్యాలను అన్లాక్ చేయడానికి పచ్చిక భూమి మిమ్మల్ని ఎన్నుకుంది. అన్వేషణను ప్రారంభించండి, చిక్కులను పరిష్కరించండి మరియు మంత్రముగ్ధమైన రాజ్యం ద్వారా చాలా కాలంగా రక్షించబడిన రహస్యాలను ఆవిష్కరించండి. ఆసక్తితో పిల్లలు మరియు స్పార్క్ అన్వేషణలో పాల్గొనడానికి అంగీకరించారు. సంరక్షకుడు వారికి చిహ్నాలతో అలంకరించబడిన మ్యాప్ను మరియు లూమినా అనే మాట్లాడే దిక్సూచిని అందజేశాడు. దీని కాంతివంతమైన మెరుపు ముందున్న మార్గాన్ని ప్రకాశవంతం చేసింది. మొదటి చిక్కు అడవిలో ప్రతిధ్వనించింది, వారిని క్రిస్టల్ క్లియర్ పాండ్కు దారితీసింది. చెరువు అంచు వద్ద లూమినా గుసగుసలాడింది. కనిపించని వాటిని చూడటానికి ప్రతిబింబం దాటి చూడండి. పిల్లలు చెరువులోకి చూస్తూ విస్పరింగ్ విల్లోకి మార్గనిర్దేశం చేసే ఒక రహస్య సందేశాన్ని కనుగొన్నారు. పురాతన ఆత్మల స్వరాలను మోసే ఆకులతో కూడిన చెట్టు. రెండవ చిక్కు విస్పరింగ్ విల్లో క్రింద వారికోసం వేచి ఉంది. ఎక్కడ పగలు రాత్రి కలుస్తుంది మరియు నీడలు ఎగురుతాయి, ట్విలైట్ గ్లేడ్ను వెతుకుతాయి అని లూమినా వెల్లడించింది. మ్యాప్ను అనుసరించి పిల్లలు మరియు స్పార్క్ అడవిలోకి లోతుగా ప్రయాణించారు. సూర్యుడు మరియు చంద్రులు ఖగోళ నృత్యాన్ని పంచుకున్న మాయా గ్లేడ్ను కనుగొన్నారు. పిల్లలు ప్రతి చిక్కును పరిష్కరించినప్పుడు అడవి మాయా శక్తి యొక్క పేలుళ్లతో స్పందించింది మరియు గాలి అదృశ్య జీవుల నవ్వులతో ప్రతిధ్వనించింది. లూమినా ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యం ద్వారా వారికి మార్గనిర్దేశం చేస్తూ ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్ యొక్క దీర్ఘకాలంగా కోల్పోయిన రహస్యాలను బహిర్గతం చేయడానికి ఎంచుకున్న వారి రాకను ముందే చెప్పే పురాతన జోస్యం గురించి మాట్లాడింది. ఆఖరి చిక్కు వారిని మంత్రించిన రాజ్యం మధ్యలో ఉన్న ఒక గంభీరమైన చెట్టు అయిన హార్ట్వుడ్ హెవెన్కు దారితీసింది. కలలు వేళ్లునుకుని రహస్యాలు చిగురించే అడవి గుండెల్లో నీ తపన పరాకాష్ఠ కోసం ఎదురుచూడాలి అని లూమినా నిరీక్షణతో హమ్ చేసింది. హార్ట్వుడ్ హెవెన్ కింద ఒక రహస్య గది స్వయంగా ఆవిష్కరించబడింది, మరచిపోయిన కథలు మరియు పురాతన కళాఖండాల నిధిని వెల్లడిస్తుంది. ఆశ్చర్యంతో విశాలమైన కళ్ళు ఉన్న పిల్లలు విస్పరింగ్ పైన్స్ చరిత్ర మరియు పచ్చిక భూమి మరియు ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్ మధ్య మాయా బంధాన్ని కలిగి ఉన్న మురికి టోమ్ను వెలికితీశారు. వారు కథలను గ్రహించినప్పుడు అడవి సంరక్షకుడు మరోసారి కనిపించాడు. ప్రియమైన పిల్లలారా, మీరు ప్రవచనాన్ని నెరవేర్చారు మరియు గడ్డి మైదానం మరియు అడవి మధ్య సామరస్యాన్ని పునరుద్ధరించారు అని అది ప్రకటించింది. కృతజ్ఞతగా
మంత్రించిన రాజ్యం మీకు శాశ్వతమైన అద్భుత బహుమతిని మరియు నమ్మిన వారితో దాని మాయాజాలాన్ని పంచుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. పిల్లలు స్పార్క్ మరియు లూమినా గడ్డి మైదానానికి తిరిగి వచ్చినప్పుడు అడవి చివరిసారిగా మెరిసింది. పోర్టల్ వారి వెనుక మూసివేయబడింది. వారి పిక్నిక్ దుప్పట్ల యొక్క శక్తివంతమైన రంగులు మరియు వారి నవ్వుల ప్రతిధ్వని మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త జ్ఞానంతో మరియు మాయా రాజ్యంతో శాశ్వతమైన బంధంతో పిల్లలు మరియు స్పార్క్ సాధారణమైన వాటిని ఆదరించడం మరియు అసాధారణమైన వాటిని స్వీకరించడం కొనసాగించారు, ఎప్పటికీ మెడోస్ సీక్రెట్ యొక్క గుసగుసలను కాపాడుతున్నారు.